2025 మేషరాశి వారి రాశి ఫలితాలు. మేషరాశి వారికి ఈ 2025వ సంవత్సరంలో ఏం జరుగుతుందో, ఈ మేషరాశి వారు ఈ సంవత్సరంలో ఏ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ 2025వ సంవత్సరం మేషరాశి వారికి అనుకూలంగా ఉందో లేదో, ఈ సంవత్సరంలో మేషరాశి వారు చేసే ప్రయత్నాలలో విజయాలు సాధించడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు మరియు కృతిక నక్షత్రము 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి వారికి చెందుతారు. మేషరాశి వారికి అధిపతి కుజుడు. మీ పేరులోని మొదటి అక్షరము చూ, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ అయితే మీరు మేషరాశి వారికి చెందుతారు. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 2, ఖర్చు 14గా ఉండబోతుంది. అంటే ఖర్చులు పెరుగుతాయి. ధనపరంగా నష్టాలు కలిగే అవకాశం కూడా ఉంది. అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 7గా ఉంది. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం అభిమానించేవారు 5 ఉంటే అవమానించేవారు 7 ఉంటారు. ఈ సంవత్సరం మేషరాశి వారికి చెందిన స్త్రీ పురుషులకు ఏ విషయాలలో అనుకూలతలు కలుగుతాయో, ఏ విషయాలలో ప్రతికూలతలు కలుగుతాయో కూడా తెలుసుకుందాము. మేషరాశి వారికి ఈ 2025వ సంవత్సరంలో మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. లాభాలు మరియు నష్టాలు రెండూ సమానంగా ఉంటాయి. ఈ సంవత్సరం మీ రాశిలో గురువు 2, 3 స్థానాలలో సంచారం చేస్తాడు. గురు సంచారం కారణంగా ఈ సంవత్సరం మీ వృత్తి జీవితంలో కొన్ని లోటుపాట్లు కలుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు ఉంటుంది. మీరు పనిచేసే చోట విలువ పెరుగుతుంది. ఈ గురు సంచారం వల్ల మీరు ఇతరులను చాలా సులువుగా వశం చేసుకుంటారు. అందరినీ మీరు ఆకట్టుకోవటం వల్ల కొత్తగా శత్రువులు తయారవుతారు. జాగ్రత్త. అందరితో మీరు ఎంత చనువుగా ఉన్నా కొందరు మాత్రం మిమ్మల్ని అవమానించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. గురు అనుకూల సంచారం వల్ల మీ శక్తి సామర్థ్యాలు ఇతరులు గుర్తిస్తారు. అయితే ముందు చెప్పుకుంటున్నట్లుగా మిమ్మల్ని అభిమానించేవారు 5 ఉంటే అవమానించేవారు 7 ఉంటారు. ఇతరులు మిమ్మల్ని ఎంతగా అభిమానించినా మీరు మాత్రం మీ హద్దుల్లో ఉండండి. ముఖ్యంగా నోరును అదుపులో ఉంచుకోవాలి. ఇంటి విషయాలు బయట వారికి చెప్పి తర్వాత ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు కొత్త వ్యక్తులతో అతిగా మాట్లాడకండి. ఇప్పుడు మిత్రులుగా ఉన్న కొందరు వ్యక్తులు ఆ తర్వాత శత్రువులుగా మారుతారు. మీకు సంబంధించిన విషయాలు వారితో చెప్తే ఆ తర్వాత మీరు వారి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ సంవత్సరం మీరు ఎవరి విషయాలు ఎవరితోనూ చెప్పకండి. ఇతరులతో మీరు ఎంత తక్కువ మాట్లాడితే ఈ సంవత్సరం మీకు అన్ని ఎక్కువ ఫలితాలు కలుగుతాయి. మీ గౌరవానికి కూడా భంగం కలగదు. ఈ సంవత్సరం మీరు కొన్నిసార్లు పైకి ధైర్యంగా ఉన్నట్లు నటిస్తారు, కానీ లోపల అధైర్యంగా ఉంటారు. మీలో పిరికితనం పెరుగుతుంది. ఈ సంవత్సరం మీకు ముందుగా అసంతృప్తిగా ఉంటుంది. తదుపరి కొంత మేలు జరుగుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. పెద్ద వ్యక్తులను కలుసుకుంటారు. ఇంటిలో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. రాహువు మీ రాశిలో మంచి స్థితిలో సంచారం చేస్తాడు. రాహువు శుభ సంచారం వల్ల గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మీకు కొన్ని లాభాలు ఎక్కువగా కలుగుతాయి. ఇక్కడ లాభాలు అంటే కేవలం ధనం అనే కాదు. మీ జీవితం ఆనందంగా గడిచిపోయే సంఘటనలు జరగవచ్చు, లేదా మీరు ఎప్పటినుంచో ఆశిస్తున్న కల నెరవేరవచ్చు. ఇంకా రాహు సంచారం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా సమయం గడుపుతారు. రాహు సంచారం వల్ల కొన్ని సందర్భాల్లో శత్రువులు మిత్రులుగా మారి మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. అదే సమయంలో మీరు మిత్రులుగా భావించిన వ్యక్తులు మీ గురించి ఏదో ఒక వార్తను చెడు ప్రచారం చేస్తారు. అందుకే మీరు ఈ సంవత్సరం ఎవరితో మీ విషయాలను పంచుకోకండి. ఇంకా రాహు సంచారం వల్ల గతంలో నిలిచిపోయిన అన్ని శుభకార్యాలు జరుగుతాయి. స్థిర ఆస్తులు వృద్ధి చెందుతాయి. అంటే ఆస్తులు కొనగడానికి మరియు అమ్మడానికి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది. ఇంటి నిర్మాణాలు చేసేవారికి కూడా ఈ నెల అనుకూలంగానే ఉంటుంది. శని ప్రభావం వల్ల భూ సంబంధ వ్యవహారంలో అధిక లాభాలు కలుగుతాయి. జీవన స్థాయి పెరుగుతుంది. సుఖ సంతోషములు కలుగుతాయి. జీవనం ఆనందంగా ఉల్లాసంగా ముందుకు సాగుతుంది.
గురుబలం వల్ల కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. అయితే ఈ సంవత్సరం చివరిలో కొన్ని హెచ్చుతగ్గులు చూస్తారు. మీరు ఈ సంవత్సరం ప్రేమించిన వ్యక్తి వల్ల మోసపోతారు. ప్రేమ జీవితం గడిపేవారికి ఇది గడ్డు కాలం. తప్పుడు రిలేషన్షిప్లో ఉండటం కంటే ఆ బంధాన్ని తెంచుకోవటమే మంచిది. ప్రేమ జీవితం గడిపేవారు ఈ సంవత్సరం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇక సింగిల్గా ఉన్నవారు ఎప్పటిలాగే ఆనందంగా ఉండాలని అనుకుంటే ఈ సంవత్సరం ఎవరితోనూ ప్రేమ వ్యవహారాలు నడిపించకండి. మీ జాతకం ప్రకారం ప్రేమ వ్యవహారాలు, ప్రేమ వివాహాలు పెద్దగా అనుకూలించవు. మీ జీవితం ఆనందంగా, సాఫీగా ఉండాలంటే ప్రేమకు చాలా దూరంగా ఉండండి. సోషల్ మీడియాలో వ్యక్తుల పరిచయాల వల్ల చాలా నష్టాలు కలుగుతాయి, జాగ్రత్త. ఇక ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి కాలంగానే ఉంటుంది. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరుగుతాయి. అధికారుల మన్ననలు పొందుతారు. గవర్నమెంట్ జాబ్స్ చేసేవారికి మంచి అభివృద్ధి, గుర్తింపు లభిస్తుంది. గతంలో ఉన్న కోర్టు కేసుల నుండి విముక్తి కలుగుతుంది. ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వారికి శని ప్రభావం వల్ల మరొక కంపెనీలోనికి మార్పు జరుగుతుంది. స్థాన చలనము, గృహ చలనము తప్పవు. అంటే మీరు ఇప్పుడు వర్క్ చేసే చోటు నుండి ఇంకొక చోటుకు వెళ్తారు. మంచి జాబ్ ఆఫర్స్ వస్తాయి. అలాగే మీ అద్దె ఇంట్లో ఉంటే సొంత ఇంటికి కానీ వేరే ఇంటికి కానీ అద్దెకు వెళ్ళే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు ఈ 2025వ సంవత్సరంలో మంచి అవకాశాలు వస్తాయి. పర్మనెంట్ కానీ వారికి ఈ సంవత్సరం కూడా నిరాశ ఎదురవుతూ ఉంటుంది. ఈ సంవత్సరం మీరు కోరుకున్న కంపెనీలో జాయిన్ అవుతూ ఉంటారు. మేషరాశికి చెందిన మహిళలకు తమ కళను నేర్చుకునే అవకాశాలు వస్తాయి. కొన్ని రకాల ఆన్లైన్ శిక్షణ తీసుకుంటూ ఉంటారు. ఈ నెల ఉద్యోగాలు చేసే వారందరూ కూడా సహ ఉద్యోగులను భరించాల్సి ఉంటుంది. చిన్న చిరాకు కలిగించే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మీరు మీ పనిని ఎవరికీ అప్పగించకండి. లేదంటే పై అధికారులతో, అంటే మీ బాస్తో లేదా మీ మేనేజర్తో తిట్లు తింటూ ఉంటారు, జాగ్రత్త. ఈ సంవత్సరం మీ శ్రమకు తగ్గ ఫలితాలను పొందుకుంటూ ఉంటారు. సింగింగ్, డ్యాన్సింగ్ రంగంలో ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కొంచెం కష్టపడాలి కూడా. గురుబలం వల్ల మీరు అవార్డులు కూడా పొందుతారు. ఇక వ్యాపారాలు చేసే మేషరాశి వ్యక్తులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. హోల్సేల్, రిటైల్ వ్యాపారస్తులకు అనుకూలమే. ఈ సంవత్సరం నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా అనుకూలంగానే ఉంది. కాంట్రాక్ట్ వర్క్ చేసేవారికి, ఇంటి నిర్మాణ పనులు చేసేవారికి విశేష ధనలాభం కలుగుతుంది. వస్త్ర వ్యాపారస్తులకు అంతంత మాత్రంగానే ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి విశేష లాభాలు కలుగుతాయి. షేర్ మార్కెట్లో ఉన్నవారికి స్వల్పంగా నష్టాలు కలుగుతాయి. రైస్ మిల్లర్లకు ఈ సంవత్సరం పర్వాలేదు. మేషరాశికి చెందిన వారు ఎవరైతే బంగారము, వెండి వ్యాపారాలు స్వల్పంగా నష్టాలు కలుగుతాయి. హోటల్స్ నడిపే వారికి బాగుంటుంది. చిన్న కిరాణా వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ సంవత్సరం గురుబలం బాగుండటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. విద్యారంగంలో ఉన్నవారికి పడిన శ్రమకు గుర్తింపు లభిస్తుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పరీక్షల్లో మంచి మార్పులు సాధిస్తారు. ఇంజనీరింగు, మెడికల్, లా, బీఈడి, ఐసెట్ మొదలగు ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకు సాధిస్తారు. చెడు సావాసాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. తోటి విద్యార్థుల వల్ల చదువుపై శ్రద్ధ ఉండలేకపోతుంది. క్రీడారంగంలో ఉన్నవారికి మంచి కాలమే. కొన్ని విజయాలు, పథకాలను పొందుతారు. జాతీయ, అంతర్జాతీయ జట్లలో స్థానం తప్పక పొందుతారు. వ్యవసాయదారులకు కూడా బాగుంటుంది. శని 11వ ఇంటిలో ఉండటం వల్ల బాగుంటుంది. మంచి దిగుబడి సాధించి గతంలో చేసిన అప్పులు తీరుస్తారు. కౌలుదారులకు మాత్రం మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఆస్తులు అమ్ముకోవలసిన పరిస్థితులు కూడా వస్తాయి. చేప, రొయ్యలు, చెరువులు ఉన్నవారికి, పౌల్ట్రీలు నిర్వహించే వారికి లాభాలు కలుగుతాయి. పండ్ల తోటలు ఉన్నవారికి మాత్రం నష్టాలు తప్పవు. ఇక దాంపత్య జీవితం గడిపే మేషరాశి వ్యక్తులకు ఈ సంవత్సరం కొంచెం ఒడిదుడుకులతో నడుస్తుంది. వైవాహిక జీవితంలో ఆనందం లోపిస్తుంది. మూడవ వ్యక్తి వల్ల మీ జీవితంలో సమస్యలు పెరుగుతాయి. మీరు ఈ సంవత్సరం కుటుంబ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించరు. మేషరాశికి చెందిన స్త్రీ పురుషులు ఎవరైతే దాంపత్య జీవితం గడుపుతూ ఉన్నారో వారు జాగ్రత్తగా ఉండాలి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలు ఎవరైతే గర్భవతులుగా ఉంటారో వారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మీకు నార్మల్ డెలివరీ కష్టమవుతుంది.
గ్రహాల సంచారాన్ని బట్టి చూసుకుంటే మీకు ఈ సంవత్సరం ఆపరేషన్ తప్పదు. శ్రీ సంతాన ప్రాప్తి కలుగుతుంది. విదేశాలకు వెళ్లాలనే మీ కల నెరవేరుతుంది. మేషరాశికి చెందిన వారు ఈ నెల వస్తు వాహనాలు కొనడానికి డబ్బు బాగా ఖర్చు చేస్తారు. విందు వినోదాలలో పాలుపంచుకుంటూ ఉంటారు. అయితే మేషరాశికి చెందిన వారందరూ కూడా ఈ 2025వ సంవత్సరంలో కొత్త వ్యక్తులతో, తోటి ఉద్యోగులతో, విద్యార్థులతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ జీవితం భాగస్వామితో వారిపై అనవసరంగా కోపం చూపించి తర్వాత చాలా బాధపడుతూ ఉంటారు. వారిని మీరు నిర్లక్ష్యం చేస్తే వారు తట్టుకుంటారు. కానీ మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే తట్టుకోలేరు. కాబట్టి మేషరాశికి చెందిన స్త్రీ పురుషులిద్దరూ కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సంవత్సరం కొంచెం అనుకూలంగా, కొంచెం ప్రతికూలంగా ఉంది. పరిస్థితులను బట్టి పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం మీ ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. మీరు అనారోగ్యకరమైన ఆహారాన్ని తగ్గించాలి. ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తినండి మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తినండి. సంవత్సరం ప్రారంభం ఆరోగ్యం మీకు బాగానే ఉంటుంది, కానీ మీరు రెగ్యులర్ వ్యవధిలో వైద్య పరీక్షలు చేయించుకోవటం మంచిది. యోగా, ధ్యానం, వ్యాయామం చాలా ఎక్కువ చేయాలి. వాకింగు, జాగింగు, స్విమ్మింగ్ మొదలైన తేలికపాటి వ్యాయామాలతో ప్రారంభించేందుకు ప్రయత్నించండి. మీరు జిమ్లో కూడా చేరవచ్చు. తరచుగా తలనొప్పి మరియు సైనస్ సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి ఎక్కువ ఒత్తిడిని తీసుకోవద్దు. 2025వ సంవత్సరం ప్రారంభం మీకు కొన్ని శుభవార్తలను అందిస్తుంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. దీని కారణంగా మీ కుటుంబంలో పండుగ వాతావరణం ఉంటుంది. ఇంటి సానుకూల శక్తి మీ ఆరోగ్యానికి కూడా మంచిది. ఏకాగ్రతను పెంచడానికి క్రమం తప్పకుండా ధ్యానం చేయటం ప్రారంభించండి. ధ్యానం ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. విద్యార్థులు ఈ సంవత్సరం మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి ధ్యానము, యోగా, వ్యాయామము చేయాలి. మీ ఆహారాన్ని నిర్వహించడానికి మీకు సహాయం చేయమని మీ తల్లిని అడగండి. కొంత సమయం కేటాయించడానికి ప్రయత్నించండి మరియు మీ తల్లితో పాటు అల్పాహారం భోజనము మరియు రాత్రి భోజనం వంటి ప్రతి వివరాలతో సరైన ఆహార ప్రణాళికను రూపొందించుకోండి. ఈ సంవత్సరం చివరి నెలలో మీకు కడుపు సంబంధిత సమస్యలు ఉండవచ్చు. మీకు మలబద్ధకం, అజీర్ణం లేదా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. మేషరాశి యువత తమ పనిలో ఎక్కువ ఒత్తిడిని తీసుకోవాల్సిన అవసరం లేదు. అధిక పని ఒత్తిడి కారణంగా మీరు ఈ సంవత్సరం కూడా కొంచెం గందరగోళానికి గురి అవుతారు. మీరు పనితో పాటు మీకోసం కొంత సమయం కేటాయించటం మంచిది. మీరు పని నుండి విరామం తీసుకున్న తర్వాత చిన్న పర్యటనకు కూడా వెళ్ళవచ్చు. ఇలా చేయటం ద్వారా మీరు మీ జీవితంలో కొంత తాజాదనాన్ని అనుభవిస్తారు మరియు మీరు కూడా కొత్త దాన్ని గురించి అనుకూలంగా ఆలోచించగలుగుతారు. సూర్యునికి క్రమం తప్పకుండా ఆర్జ్యం సమర్పించటం వల్ల మీ ఆరోగ్యంలో అనేక సానుకూల మార్పులు వస్తాయి. మీరు మరింత ఆత్మవిశ్వాసంతో ఉంటారు మరియు ఎలాంటి పరిస్థితినైనా సరే ఎదుర్కోగలుగుతారు. సమతుల్య ఆహారంతో పాటు మీరు మీ ఆహారంలో పండ్లు మరియు కూరగాయలు, పాలు మరియు రసాలు మొదలైన వాటిని చేర్చుకోగలుగుతారు. మొత్తం మీద ఈ సంవత్సరం మేషరాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు నచ్చినట్లు ఉండగలుగుతారు. అయితే ఈ సంవత్సరం నుండి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఏలినాటి శని అని ఏమీ భయపడకండి, బాధపడకండి. మీరు ఎంతటి కష్టాన్ని ఎదుర్కొన్నా నీతి, న్యాయ, ధర్మ మార్గంలో నడవండి. తప్పుడు దారిలో ఉన్నవారికి ఈ సంవత్సరం గడ్డు కాలంగా ఉంటుంది. అంటే తల్లిదండ్రులను విసుక్కునేవారికి, కుటుంబ బాధ్యతలను పక్కకు పెట్టి తమ స్వార్థాన్ని చూపేవారికి, లంచాలు తీసుకునేవారికి ఇది కష్టకాలంగా నడుస్తుంది. శని తీవ్ర ప్రభావం నుండి మేషరాశి వారు తప్పించుకోవడానికి శనివారాలు శనిగ్రహానికి తైలాభిషేకం చేయించండి. ముఖ్యంగా ఈ సంవత్సరంలో వచ్చే శని త్రయోదశుల నాడు శనికి శాంతి పూజలు చేయించండి. పండితులను కలిసి పూజలు చేయండి. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మీరు హనుమంతుణ్ణి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. ఈ 2025 నుండి 2026 వరకు మంగళవార నియమాలను పాటించాలి. రుద్రాభిషేకాలు వంటివి చేయాలి. మేషరాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి వీరికి కోపం ఎక్కువ ఉంటుంది. ఈ సంవత్సరం మీరు ఎరుపు రంగుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎరుపు రంగు బట్టలను కొనకండి, ధరించకండి. ఇల్లు నిర్మించుకునేవారు కూడా ఇంటిలో ఎరుపు రంగును అవాయిడ్ చేయండి. ఇక ఈ 2025వ సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ నెల వరకు మీకు ఏ పనులకు అనుకూలంగా ఉందో, ఏ పనులకు అనుకూలంగా లేదో చూసుకుందాం. జనవరి నెల
అన్ని రంగముల వారికి బాగుంటుంది. జీవనం సంతోషంతో ముందుకు సాగుతుంది. నూతన వాహన వస్తు వస్త్ర ప్రాప్తి, గృహోపకరణములు కొత్తవి కొంటారు. మిత్రులతో కలిసి విందులు వినోదాలు స్పెక్యులేషన్ లాంటివి చేస్తూ ఉంటారు. ప్రయాణాలు కలిసి వచ్చును. స్త్రీ సౌఖ్యము, సంతాన సౌఖ్యము, శత్రువులపై విజయము జయము కలుగుతాయి. కుటుంబంలో సంతోషకర వార్తలు వింటారు. సమస్యలు పరిష్కారం అవుతాయి. సంఘంలో ఉన్నత స్థితి లాభాలు కలుగుతాయి. ఇక ఫిబ్రవరి నెల. ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మేషరాశి వారికి ఆదాయంనకు మించిన ఖర్చులు చేయుదురు. స్త్రీ మూలకంగా శుభమూలకంగా ఖర్చుగును. గృహంలో రజస్వల వివాహాది శుభకార్యాలు జరుగును లేదా వాటికి హాజరగుదురు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టెదరు. నూతన పరిచయ లాభము, అధికారులను న్యాయకులను కలుసుకుంటారు. పరామర్శలు చేయుదురు. భార్యతో సఖ్యత సౌఖ్యము కలుగును. మాసాంతంలో కొంతమేర నష్టములు ఇబ్బందులు తప్పవు. మార్చి నెల. ఈ నెలలో పరిస్థితులు అనుకూలించవు. అధిక ధనవ్యయము, రుణములు కొద్దిగానైనా చేయుదురు. స్త్రీ మూలకంగా విరోధములు, వ్యసనములు ద్వారా స్పెక్యులేషన్ ద్వారా నష్టములు, కలత్ర పితృ మాతృవంశ పీడలు, సూతకములు, సంతాన పరీక్షలు బాగా వ్రాయుదురు. ప్రయాణములందు ఇబ్బందులు, వాహనాలకు రిపేర్లు వచ్చును. శత్రుమూలకముగా నష్టములు, కార్యములు మధ్యలో నిలిచిపోవును. కొన్ని విషయాల్లో మొండిగా ఉంటారు. ధన నష్టం జరుగుతుంది. ఏప్రిల్ నెల. ఈ నెలలో గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన అన్ని రంగముల వారికి నష్టమే. ఆదాయంకు మించిన ఖర్చులు చేయుదురు. ఊహించని సంఘటనలు జరుగును. ఆప్తమిత్రులతో విరోధములు, ప్రయాణముల యందు ఇక్కట్లు, కార్యములు మధ్యలో నిలిచిపోవును. ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. ఔషధ సేవ తప్పదు. ప్రభుత్వ సంబంధ కార్యములయందు ఆటంకములు, అవమానకర సంఘటనలు ఎదురగును. నేత్ర శిరోపీడలు తప్పక కలుగును. మే నెల. అన్ని రంగముల వారికి లాభదాయకంగా ఉంటుంది. చెయ్యి వృత్తి వ్యాపారముల యందు రాణింపు, జీవన సౌఖ్యము, శుభకార్య లాభము, ప్రయాణ సౌఖ్యము, స్పెక్యులేషన్ లాభించును. యశోవృద్ధి, సంతాన సౌఖ్యము, ఆరోగ్య లాభములు, శత్రుజయము, నూతన పరిచయాల వల్ల లాభాలు, అధికార దర్శనము ఎంతటి వారినైనా సాధిస్తారు. స్థిరాస్తి వృద్ధి, దూర ప్రయాణములు చేయుదురు. వ్యయందు గృహ సంచారం కొంతమేర నష్టం కలిగించును. అధిక ధన వ్యయము. జూన్ నెల. ధన లాభములు, యశోభూషణ ప్రాప్తి, జీవన సౌఖ్యము, ఖరీదైన విలువైన వస్తువులు కొనుట, బంధుమిత్రులు కలయిక సౌఖ్యము, అధికారుల వల్ల లాభములు, సంతోషకర వార్తలు వినుట, ఆరోగ్యం బాగుంటుంది. గృహ నిర్మాణములు కలిసి వస్తాయి. సంతానముకు స్వల్పంగా ఆరోగ్య భంగములు తప్పవు. చెయ్యి వృత్తి వ్యాపారముల యందు అనుకూలించును. భార్యతో సఖ్యత, సంతానం వలన లాభములు, ప్రయాణ సౌఖ్యము, ఉన్నతాధికారులను కలుసుకునుట, భూ సంబంధిత వ్యవహారములు లాభించును. గతంలో ఉన్న సమస్యలు తొలగి సుఖజీవనం కలుగును. జూలై నెల. ఈ నెలలో కూడా అనుకూల గ్రహ సంచారం లభించును. కానీ ఆదాయముకు మించిన ఖర్చులు చేయుదురు. దూర ప్రయాణములు కష్టములు తప్పవు. ఆకాల భోజనములు, కొందరితో మాట పట్టింపులు, విరోధములు, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు తిరిగి వెంటనే సమస్య పోవును. శత్రువుల వల్ల కూడా సమస్యలు తప్పవు. చెయ్యు పనులయందు ఆటంకములు, సోదరవర్గంతో వైరములు, ప్రయాణముల యందు ఇబ్బందులు, శారీరక శ్రమ అలసట కలుగును. ఆగస్టు నెల. ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉండును. ఆర్థిక సమస్యలు మాత్రం అధికం. ఆరోగ్యం బాగుంటుంది. రుణాలు చేయవలసి వచ్చును. శత్రుజయము, ఆధిక్యత, వాహన సౌఖ్యము, బంధుమిత్ర లాభము, సంతానంతో సఖ్యత, అభివృద్ధి, కలత్రానందము, నూతన పరిచయాలు, అధికారుల అనుగ్రహము, కీర్తి వృద్ధియు, పెద్దవారిని కలుసుకుంటారు. అనుకున్నది సాధిస్తారు. దైవ సంబంధ కార్యక్రమాల యందు పాల్గొంటారు. గృహంలో శుభములు, భార్యతో అనుకూల వాతావరణం కలుగుతుంది. ఇక సెప్టెంబర్ నెల. ఈ నెలలో ఆదాయంనకు కొంత ఇబ్బంది తప్పదు. పనులు చేయబుద్ధి కాదు. బద్ధకం పెరిగిపోతుంది. ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. చికాకులు కలిగించును. సంఘటనలు జరుగును. సంతానం రీత్యా ఇబ్బందులు, స్త్రీ సౌఖ్యం తక్కువ. ప్రయాణముల యందు కష్టములు, కోపము అధికము.
వాహన ప్రమాదములు, పనులయందు ఆటంకములు, ప్రతి విషయంలోనూ వ్యతిరేకత, ఏమి మాట్లాడినా విరోధంగానే ఉంటున్నట్టుగా ఉంటుంది. ఆచితూచి వ్యవహరించవలసిన సమయం ఇది. అక్టోబర్ నెల. ఈ నెలలో అన్ని రంగముల వారికి లాభించును. చేయి వృత్తి వ్యాపారములందు అనుకూలత, ధైర్యంగా ముందుకు పోవుట, ధనలాభము, ఆరోగ్య లాభము, మిత్రులతో కలయిక, వాహన సౌఖ్యము, నూతన వస్తు లాభములు, దైవ దర్శనాలు, గృహ సౌఖ్యము, నూతన స్త్రీ పరిచయాలు, శత్రువులపై ఆధిక్యత, వ్యవహార జయములు లభించును. అనుకూల వాతావరణం ఉన్నను ప్రతి విషయంలోనూ కూడా ఉద్రేకముగా వ్యవహరించుటచే కొన్ని కార్యములు మధ్యలో నిలిచిపోతాయి. నవంబర్ నెల. ఈ నెలలో ప్రథమార్థం బాగుంటుంది. అన్ని విధములుగా కలిసి వస్తుంది. ద్వితీయార్థం అనుకూలించదు. పనులయందు, ప్రయాణములయందు శారీరక శ్రమ, అకాల భోజనాలు, ప్రయాణాలయందు నష్టాలు, దొంగల భయము, ఆరోగ్య భంగాలు, కుటుంబ కలహాలు, స్థానచలము, గృహ మార్పులు, అగౌరవపరిచే సంఘటనలు ఎదురవుతాయి. ఉద్యోగులకు ఇబ్బందులు, అష్టమ కుజుడు ప్రభావంచే కొంత ఇబ్బందులు కలుగును. వాహన ప్రమాదాలు, వ్యవహార నష్టం. ఈ నెలలో గ్రహ సంచారం అనుకూలంగా లేనందున అన్ని రంగముల వారికి చెయ్యి వృత్తి వ్యాపారములయందు రాణించవు. ఆర్థికంగా ఇబ్బందులు, ఆరోగ్య భంగములు, ధన నష్టము, శత్రువుల వల్ల భయము, ఆందోళన కలిగించు సంఘటనలు, వాహన నష్టములు, ప్రమాదములు, సంతానమునకు ఆరోగ్య భంగములు, స్త్రీ విరోధములు, ప్రభుత్వ సంబంధ కార్యములయందు నష్టము, ప్రతి విషయం ఒక సమస్యగా మారును. ఒత్తిళ్లు అధికంగా ఉండును. అష్టమమందు గ్రహ సంచారం వలన మానసికంగా ఇబ్బందులు, ప్రతి విషయంలోనే వ్యతిరేకత కలుగును. 2025 సంవత్సరం మేషరాశి వారు రాశి ఫలితాలు.